ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో 16 మంది మావోయిస్టుల అరెస్టుపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. టీజీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ అయింది. కకర్, బుడ్డి, అలాగే బాబ్జీపేట్ గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న మావోయిస్టుల అరెస్టును తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించింది. ఫాసిస్ట్ బీజేపీ రూపొందించినటువంటి కగార్ యుద్ధానికి మద్దతు ఇవ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. ఏక్ భారత్, ఏక్ పార్టీ నినాదాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయిస్తున్నారని మావోయిస్టు పార్టీ విమర్శించింది. సిబిఐ, ఎన్ఐఏ ఇతర రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను తన కంట్రోల్లో పెట్టుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతర వేశారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆర్థిక పాలసీలు కార్పొరేట్ల ప్రయోజనాలకు మాత్రమేనని, వారు తెస్తున్న పాలసీలు, చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు, అన్ని వర్గాలకు ప్రమాదకరమేనని లేఖలో తెలిపింది. అందరూ ఏకమై ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామని తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సునీల్, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ లో 16 మంది మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వారి అరెస్టు పై ఇటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీతో మావోయిస్టులు తాజాగా ఒక లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా చాలా కీలక విషయాలను ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు స్వచ్ఛందంగా లొంగిపోతున్న క్రమంలో తాజాగా ఇటు పోలీసులు అరెస్ట్ చేసిన సంబంధించిన వారి కూడా నిరాయుధాలకు సంబంధించిన వారిని అరెస్ట్ చేశారంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటుంది. ఇక వీటితో పాటు మావోయిస్టుల సంబంధించిన అరెస్టులను ఖండించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖలో పేర్కొంది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి సంబంధించి ప్రజల అభిష్టానికి అరెస్టులు ఎదురుదెబ్బ అంటూ కూడా, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇప్పటికే తెలంగాణ డీజీపీ ఎదుట ఛత్తీస్గఢ్ కు సంబంధించిన కొంతమంది ఇటు వివిధ క్యాడర్లకు సంబంధించిన వారు లొంగిపోయిన క్రమంలో తాజాగా ఈ 16 మంది సంబంధించి కూడా వారిని నిరాయుధాల వారిని అరెస్ట్ చేశారంటూ కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పటికే నిన్న పోలీసుల అదుపులో ఉన్న ఈ 16 మందికి సంబంధించి కూడా అందులో ప్రధాన సూత్రధారి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం కేవలం కొంత ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన ఏరియా కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారని చెప్పిన నేపథ్యంలో తాజాగా తెలంగాణ మావోయిస్టు పేరుతో జగన్ పేరుతో ఈ లేఖ విడుదల కావడం కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్.